ఈరోజు అధికారంలోంచి తీసేసినా కూడా వీళ్ళ బుద్ధులు మారవు. ఈ వైసీపీ డిఎన్ఏలోనే ఉంది దాడులు ప్రజల మీద, వీలైతే అరాచకాలు. ఈరోజు ఆంధ్రుల కలర రాజధానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిన మనకి ఈరోజు సమర్థిస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉండి ఏ రాష్ట్రానికైతే రాజధాని 5 సంవత్సరాలు వాళ్ళ హయాంలో లేకుండా చేశారో, ఏ రాష్ట్రానికైతే అమరావతి రాజధానిని అధికారంలోకి రాకముందు చెప్పి అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారో, ఈరోజు అదే అమరావతి కళ్ళ ముందు సాక్షాత్కరించడాన్ని భరించలేక సహించలేక వారి తాలూకా ఉక్రోషం కుట్రలు అన్నీ ఈ రూపంగా దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. ఈరోజు అనుకోవచ్చు దాడి జరిగింది ఒక ఏబిఎన్ మీద కదని, కానీ ఇది ఏబిఎన్ మీద ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, నిజాల్ని నిర్భయంగా చెప్పాలనే హక్కుని రేపు ఉదయం పత్రికల ద్వారా కాదు ప్రజలు కూడా చెప్పినా కూడా ఇటువంటి దాడులకి పాల్పడే కుట్రలు ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఏబిఎన్ అన్నది ఈరోజు నిజాల్ని నిర్భయంగా ఎవరు తప్పు చేసినా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అలాంటిది ఈరోజు మనందరి కలల అమరావతి